బా అమ్మతోడు బా, నేను ఎవరికి చెప్పలేదు బా. నేను ఇక్కడే ఉంటే రాధావని కలుస్తానికి వెళ్ళింది. అమ్మతోడు బా, నాకేం తెలియదు బా. రేయ్ మిత్రద్రోహి, కట్టప్పకంటే దారుణంగా మోసం చేసావు కదరా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం సంబంధం లేదురా, నేను ఎవరికి ఏం చెప్పలేదు. రేయ్ ఎవర్రా నువ్వు? నా ప్లేస్ ఎందుకు వచ్చావు? ఏ హలో, ఏం చేసావే? మావాడు కాల్స్ మీద కాల్స్ చేసి చంపేస్తున్నాడు. అది ఒక చిన్న జలక్కిచ్చొచ్చా. చిన్న జలక్క, దానికి మావాడు కాల్ చేసి చంపేస్తున్నాడే. థ్యాంక్స్ బాబన్నా. దేనికమ్మా? కృష్ణ నన్ను ఇవాళ డిన్నర్కి కలుస్తానన్నాడు బాబన్నా. నీ ఎంకమ్మా, నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అవన్నీ వదిలేసి ముందు ఆఫీస్కి రా, చెప్తాను. హాయ్ రాధా, ఏంటి సారికి రాలేదే వాళ్ళ? లేదు, వస్తుంది. అవునా? చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, లంచ్కి వెళ్దాం. లేదు అంటే నాకు ఇవాళ ప్లాన్ ఉంది. పోన్ డిన్నర్? ఆహా, నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఒక్కదానివే కదా, అయినా ఎవడున్నాడు నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేయడానికి? అంటే నేను ఆ ఉద్దేశం తనలేదు, ఒక్కదానివే కదా అని. పదెళ్దాం. రాధా రాధా రాధా, ఏంటి వాళ్ళ స్పీకర్ సైలెంట్ గా ఉంది? ఏం లేదు. ఎప్పుడు గలగలా మాట్లాడతావు కదా, ఏమైంది? ఆ రాదేంటి అసలు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు. వాడెవడో కృష్ణ అంటుంది, వాడెవడో కృష్ణ అని కలవడానికి వెళ్తున్నా అంటుంది. కృష్ణ అంటే మనోడే అని నీకు కూడా తెలుసు కదా. అది నేనెలా చెప్తాను? కృష్ణ ఎవడో నాకు కూడా తెలియదు కదా, అప్పుడు నేనెలా చెప్తాను? నేనేం చెప్పాలి? అది కూడా పాయింటే, మరి నా వల్ల నువ్వు రిస్క్లో పడతావు. అందుకే తెలిసినా తెలియనట్టే ఉన్నా. కానీ మా బావని చూస్తే చాలా బాధ వేస్తుంది. ఎక్కడ అమ్మాయి వేరే వాడికి పడిపోతుందని చాలా టెన్షన్ పడుతున్నాడు. నేను కూడా రాధకి చెప్పడానికి ట్రై చేస్తున్నా, కానీ ఆ డూప్లికేట్ కృష్ణ ఎవరో నాకు కూడా తెలియట్లేదు. అయినా గోపాలం ఎక్కడా? కృష్ణ అని ఎవరినో కలవడానికి వెళ్ళింది కదా, వాడంతా తేల్చడానికి వెళ్ళాడు. తేల్చుకోండి తేల్చుకోండి. ఆడెవడో గాని ఆడికొంది ఈరోజు నా చేతుల్లో. అవునా? ఏంటో ఓ పళ్ళప్పకించి నవ్వేస్తుంది, అంత జోకేం వేశాడు. వెరీ ఫన్నీ. కలవడానికి వెళ్తున్నట్టుంది. నిజంగానా? చాలా ఆపు. అసలు ఇంతకీ నేను ఇంట్లో ఉన్న షార్ట్గా తెలిసింది. మేము ఏం పేరు చెప్పావు? నా ఫోన్ నంబర్ నాతోనే ఉంది, ఆడదా కాల్ చేస్తున్నాడు. ఏదో జరుగుతుంది, ఇవాళ తెలిసిపోద్ది. ఏంటి రావట్లేదా? చా చా, అదేంటి అలా చేసావు? నిన్ను కలవాలని నేను ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా? నేను కూడా రా, ఫుల్ కోపంతో వచ్చా. ఎలాగైనా కలవడానికి ట్రై చేయొచ్చు కదా. నువ్వు కూడా ఒకసారి కలవరా, అదే నీకు లాస్ట్ అవుద్ది. ఒక్కసారైనా కలవచ్చు కదా, ఎంత పని ఉన్నా కూడా. నా కోసం రాలేవా? నీకోసం ఇక్కడ కాదే, శ్మశానానికి పంపుతాను. సర్లే, మళ్ళీ ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాం, ఓకేనా? బాయ్. అమ్మని అమ్మ, ఇలా దొరికిసానండి, ఏదో మేనేజ్ చేయాలి. అయిపోయి వచ్చేస్తుంది. వావ్, వాట్ ఎ ప్లెజెంట్ బిల్డింగ్. ఇలాంటి బిల్డింగ్ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేయాలి, చాలా బాగుంది. వాచ్మెన్ గా జాబ్ చేయడానికా? రాధా గారు, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. ఎక్కడేం చేస్తున్నారు? నేను ఒకళ్ళని కలవడానికి వచ్చాను. నేను కూడా ఈ బిల్డింగ్ ఓనర్ కలవడానికి వచ్చానండి. కలవనన్నారా? కుదరదని చెప్పారు.
సరే అండి, ఇనార్బిట్ మళ్ళీ వెనకాల ఒక చిన్న సైట్ ఉంది, దాన్ని చూసిరావా? సైట్లు తర్వాత కొట్టుకుంది గానీ ఆగు. సైట్ మీ? ఓ షేట్, వాట్స్ హ్యాపెనింగ్? దిస్ డిఫికల్టీ ఎనిమి ఆల్సో షుడెంట్ గెట్. వెరీ ఫన్నీ. దీని ఎంత ఫన్నీయో తెలుసా, మాట్లాడితేనే నవ్వు వస్తుంది. కమెడీని ఏమో చూసుకోండి. నాకు మాత్రం హీరోనే. బా అమ్మా. ఏమైంది? కడుపు మంట అండి, మంట. సరే నాకు పని ఉంది, వెళ్తాను. మిమ్మల్ని ఇంటికాడ పడేసి వెళ్తాను, పదండి. ఆ? అదే ఇంటికాడ దింపేసి వెళ్తాను, పదండి. కృష్ణ 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 అనవసరం క్రియేట్ చేశాను క్యారెక్టర్. ఎవడు రాడు గేట్ దగ్గర నిలబడింది ఎలా? ఏంటో ఈ అపార్ట్మెంట్లో నేను లేకపోతే ఏమైపోతుందో ఏంటో. అమ్మా బాబోయ్, ఎవడు రాడు? ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రాధ టార్చర్ చూపిస్తుంది బాబు ఆ కృష్ణ గారి గురించి చెప్పి చెప్పి. సరే ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు? ఈ టెన్షన్ తగ్గాలంటే తాగాల్సిందే. తాగాల్సిందే, పద. ఎందుకు ఏడుస్తున్నావురా? టార్చర్ చూపిస్తుంది బాబు. అసలు ఎవడు బాబు వాడు? దొంగ నా కొడుకని చెప్పలేను, నా ప్రేమని చెప్పలేను. నువ్వు ఏడవకు, నువ్వు ఏడుస్తే నేను చూడలేను. నీ మొహంలో ఆనందం చూడాలంటే ఏం చేయాలి చెప్పురా? రాధకి నా ప్రేమ విషయం చెప్పాలి బాబు. అసలు ఆడెవడు బాబు నా కథలో స్పెషల్ ఎంట్రీ? అవును బా, వాడెవడో గాని కనిపించకుండా నీకన్నా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఒకసారి దొరకని తలకాయ పోలుకొట్టి చంపేస్తాను నా కొడుకుని. అసలు ఈ పిచ్చి దాని ముందు రోజు తిరుగుతున్నాను కదా, నా కళల్లో ప్రేమ కనిపించదు కానీ ఆడెవడో ఫార్వర్డ్ మెసేజ్ లో పంపుతున్నాడు, అందులో ప్రేమ కనిపిస్తుంది అంటుంది. ఏంటి బాబు ఇది? బా రాధమ్మని ఏమనకు బా, సారిగా మనకు చాలా హెల్ప్ చేసింది. మరి నా లవ్ స్టోరీకి నువ్వేం హెల్ప్ చేస్తున్నావు? 70mm సినిమా చూస్తున్నావు ఏం చేయకుండా? అదేంటి గురు అంత మాట అన్నా? ఈ రోజు నీ ప్రేమ విషయం ఎలాగైనా చెప్పి తీరాల్సింది అంతే. పదా ఏది నీ చేయి ఇక్కడ, ఫాలో మీ అయితే. సేతురాజు ఇంకా లేవలేదురా రే. అయ్య బాబాయ్, అమ్మా సాయిరా. రాధా 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 రాధా. జాగ్రత్త తగులుతుంది. మా బావగాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడేమో, అయినా మనంత స్టామినా ఆడికి లేదులే. రాదా ఇవాళ తేచేస్తా మా బావగాడి బాధ. వస్తున్నా. రాధా రాధా రాధే రాధా రాధే రాధా నాపై ప్రేమే రాధా. ఈ టైంలో ఎవరు? బాబన్నా, బాబన్నా, ఏ బాబన్నా, ఏమైంది? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీతో మాట్లాడాలి, రండి. రండి రండి కూర్చోండి. అసలు ఎందుకు తాగావు? గుండెలు పగిలి మంద అయినావమ్మా. నీ గుండె ఎందుకు పగిలింది? నా గుండె కాదు, మా బావగాడి గుండె. గోపాలమా? ఏమైంది? వాడికి ఎక్కడున్నాడు? అసలు మా బావకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? అసలు మా బావ అంటే ఏంటో తెలుసా? నాకు తెలీదు, రేపు చెప్తుగానిలే. ఇప్పుడు బయలుదేరు బాబన్నా. ఇప్పుడే మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడే మాట్లాడగలను. తాగితే ధైర్యం వస్తుందంటే పిచ్చోళ్ళు అనుకోరా, కానీ అదే కరెస్ట్. నీకు నిజం చెప్పాలి రాదా, అందుకే తాగి మరీ వచ్చినాను. రేపు చెప్దూలే బాబన్నా, ఇప్పుడు వెళ్ళు. నేను పోను, నీకు ఇప్పుడు చెప్పేదాకా నేను పోను. ఎందుకంటే నా వల్లే ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేనే నిజం చెప్పాలి.
మా బావ అంటే ఎంత ఇష్టమో తెలుసా? మా బావ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఎంతకైనా తెగిస్తా నేను. ఊర్లో దొరలాగుండేవాడు మా బావ. రెచ్చగొట్టి మరి నేనే పిలిపించిన, జాబ్ ఉంది రారా అని. అంతా నా వల్లే జరిగింది. మా గోపాలకి నువ్వు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా చాలా ఇష్టం. మా అత్త అంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమమ్మా. నీకేమో వాడేవాడో కృష్ణ అంటే ఇష్టం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆ గోపాలంగాడు కృష్ణ ఇద్దరు ఒకరే. వాడే మా బావగాడు. నువ్వు ప్రేమిస్తుంది కూడా మా గోపాలాన్ని. ఏంటి షాక్ అయ్యావా? ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక రోజు సస్తూ బతుకుతున్నాడు మా బావ. అసలు ఏమైందో తెలుసా? మరి అలాంటప్పుడు గోపాల నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అంత ధైర్యంగా ఉండే మా బావగాడు కూడా నీ దగ్గర రాగానే పిల్లిలా అయిపోతున్నాడు. సరే, గోపాలం ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. నేను నీకు నిజం చెప్పి ఈరోజు ఎలాగైనా మిమ్మల్ని కలిపేయాలనుకున్నా. కానీ నేను బాధ పెట్టకూడదు అనుకున్నాడు, కానీ మోసం చేయాలనుకోలేదమ్మా మా గోపాలం. అర్థం చేసుకోమ్మా ప్లీజ్ అమ్మా. రాధా 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 అమ్మో రాధా. ఇంకా ఊహించుకుంటున్నానా? రే బాబు, ఏం కల్తీ మందు తెచ్చావురా? ఒక హాఫ్కి రాధా కనిపించేస్తుంది. గోపాలం రా, మనం కిందకి వెళ్దాం. రాధా, ఆ చెయ్యి వదలకు రాధా. మళ్ళీ నువ్వు వదిలితే ఇటు వెళ్ళిపోతానో నాకు తెలీదు. నాకు ఇక్కడ ఇలా నీతో హ్యాపీగా ఉండాలనుంది. అమ్మ, చిన్నప్పటి నుంచి చాలామంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పా, చాలా ఈజీగా చెప్పేశా. కానీ నీకు మాత్రం ఎంత ట్రై చేసినా చెప్పలేకపోయా. చూడు, ఆఖరికి ఇలా తాగి చెప్పాల్సి వస్తుంది. బాధలో ఉన్న అలవాటు అయిపోయింది రాధా. నీకు దూరంగా ఉండిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు వేరే వాళ్ళకి దగ్గర అవుతున్న ఆలోచన నా వల్ల కాలేదు రాధా. అవును రాధా, అందరూ నేను చూసి జాలి పడతారు ఎందుకు? నాకు నేను చూస్తే ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? నువ్వు కనుక నా లైఫ్లో పరిచయం అవ్వకపోతే నేను నా లైఫ్ని సీరియస్గా తీసుకునేవాడే కాదు. ఒక్కదాని సొసైటీకి ఎదురెళ్ళి నిలబడ్డా. సూపర్, సెల్యూట్. రెడీ? సరే, మనం కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమైనా తిన్నావా? నన్ను తిన్నావా? నన్ను మాట్లాడనివ్వు రాదా. అవును, నువ్వు కలవడానికి వెళ్తున్న వాడు ఎవడు అసలు? ఇంట్లో ఉంటున్న కృష్ణ నేనైనప్పుడు వాడెవడు? ఎవరు లేరు గోపాలం. నేనేదో ప్రాంక్ చేశాను నీ మీద. నిజంగా? నిజంగా. నేను నిద్రపోవాలని చెప్పాలా అంటున్నావు కదా? ప్రామిస్, నిజంగానే ఎవరు లేరు. నేను నిన్ను నేర్పించడానికే చేశా. నేను నమ్మను. సరే, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరినైతే కలవడానికి వెళ్తున్నావో వాడికి కాల్ చేసి వాడితోనే ప్రాంక్ అని చెప్పించు. ఏంటి? వాడు లేడని వాడితోనే ఫోన్ చేసి చెప్పించాలా? తాగితే మరి ఇలా అయిపోతారా? అయ్యో, దా మనం కిందకి వెళ్దాం. దా. ఆకలి అవుతుంది రాదా, కడుపు మండిపోతుంది. సరే, కిందకి వెళ్ళి తిందాం రా. నేను ఎక్కడే తింటాను. సరే. తిను. తినిపించు.
అబ్బా రాదా, సాంబార్ చేయడం నీకు ఈ జన్మలో రాదు రాదా. మన పెళ్ళైన తర్వాత నేనే చేసుకుంటా సాంబార్. ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. అబ్బా అబ్బా అమ్మ బాబోయ్, కళ్ళ కూడా ఎంత గట్టిగా తోలుతున్నాడు దెబ్బలు. అమ్మా నోరు మూసుకొని తిను. వాటర్. నువ్వు ఉండరాదా. ఏ నా ముందే మందు తాగుతావా? రాదా, అది మిక్స్ రాదా, అందులో వాటర్ ఉంది. నీ పని రేపు ఉదయం చెప్తా. చెప్తూ చెప్తూ కళ్ళు ఏం చెప్తావు. తిను. ఆవు చాలు, రైస్ అంటే నేనే తిన్నా. సరే పద కిందకెళ్ళి పడుకుందాం. నేను ఇక్కడే పడుకుంటా. కిందకెళ్ళి పడుకుందురా. నేను ఇక్కడే పడుకుంటా. ఇక్కడ పడుకుంటే సెక్రటరీ రేపు ఉదయం మన ఇద్దరిని బయటికి పంపించేస్తాడు. ప్లీజ్ రాదా. రాదా, ఇదంతా నిజమైతే ఎంత బాగుంటుందో. మన ప్రేమని బాధని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నీ బొంద, ఇదంతా నిజమే. కాదు, ఇదంతా నేను తాగి కలగంటే నాకు తెలుసు. అవును, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు నీలాంటి అమ్మాయి కావాలి. నువ్వే కావాలి. ఓవర్ చేయకు. ఉంటుంది కదా ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలని. నీకెలాంటి అమ్మాయి కావాలి? నిజం రాదా, నాకు నిజంగా నీలాంటి అమ్మాయే కావాలి. పైకి ధైర్యం, లోపల బాధ్యత, ఒంటరిగా బ్రతకగలిగేలాగా, ఎదుటివారి తప్పు కాకుండా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచిస్తావు చూడు. సూపర్ రాదా నువ్వు. నా గురించి బాగానే తెలుసు నీకు. అన్నీ తెలిసిన వాడివి నాకు అబద్ధం చెప్తే నచ్చదని తెలీదా? తెలుసు కదా, అందుకే నీకు ఎదురుపడే ధైర్యం లేక నువ్వు నన్ను అనుకుని వేరే వాళ్ళని కలుస్తుంటే చూడలేక చస్తున్నాను రాదా. నేనంటే అంత ఇష్టమా నీకు? చాలా. మరెప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేదు? ఐ లవ్ యూ రాదా చెప్పేశా. ఇలా మత్తులో కాదు, రేపొద్దున నార్మల్ అయ్యాక నా కళ్ళలోకి చూసి చెప్పాలి. సరిపోయింది, అది జన్మలో జరగదు. సారీ గోపాలం. దేనికి? నేను నిన్ను చాలా బాధ పెట్టాను. రేపు నా మనసులో మాట చెప్పేస్తాను. సరే. ఇప్పటిదాకా నా లైఫ్లో అందరూ నా మీద జాలి చూపించిన వాళ్ళే తప్ప నా ధైర్యం గురించి మాట్లాడిన ఫస్ట్ పర్సన్ నువ్వే. ఇప్పుడు ఆలోచిస్తే ఇదంతా ఒక కల్లా ఉంది. నేను ప్రేమలో పడ్డం ఏంటి? అబద్ధం ఆడితేనే నచ్చదు నాకు. అలాంటిది నన్ను మోసం చేశావు. అయినా కూడా నీ మీద ప్రేమ తప్ప కోపం లేదు. నా బ్యూటిఫుల్ ఫేస్ అంతేలే, నీ తప్పు కాదు. ఇందుకే మరి నిన్ను ఆట పట్టించాలనిపించేది. కానీ రేపు నీకు నిజం చెప్పేస్తాను. నా మనసులో మాట చెప్పేస్తాను. అవును, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పే. ఐ లవ్ యూ టూ గోపాలం. ప్రేమ ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ చూపిస్తుందంట. తాతగారు చెప్పారు. నా డెఫినేషన్ నాకు దొరికేసింది. నువ్వే. ప్రేమ అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. ప్రేమ అంటే నా అనే ఫీలింగ్. రేపు ఉదయం నా కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ చెప్పాలి. సరేనా? చెప్పేస్తా. వినిపిస్తుందా? వినిపించింది. ఇదేంటి రాధమ్మ ఇంట్లో ఉన్నా? రాధమ్మ ఎక్కడ? బావగాడు ఎక్కడ? అయ్యో, ఇక్కడికి వచ్చి ఏం వాగినా?
రాత్రంతా ఇక్కడ ఉన్నానంటే బావగాడు ఎక్కడ ఉన్నాడు? కరెంట్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ రాధా. గుడ్ మార్నింగ్. నాకా? థ్యాంక్ యూ. ఏంటి? నాకేమైనా చెప్పాలా? ఆహా, బాగా ఆలోచించు. ఏం లేదే. సరే, నైట్ ఏం జరిగింది గుర్తెచ్చుకో. ఆ, నేను బాబు పార్టీ చేసుకున్నాం, బిర్యానీ తిన్నాం, బాగా పడుకున్నాం. మ్హూ. అవునా? ఆ, ఇదిగో మేము తాగిన తర్వాత అందరిలా చిల్లరగా అల్లరి చేసి గోల్ చెయ్యం, బాగా డీసెంట్ మేము. ఆ, అంత బాగా గుర్తుందా? ఆ, ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతుంది. ఇంకా తాగలేదు నేను. అవసరం లేదు. ఏం చేశా నేను? తాగాను, పడుకున్నాను, అంతే కదా. బాబు, ఏం గుర్తులేదట, గుర్తులేదు. గుడ్ మార్నింగ్ అమ్మా. రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? తాగింది మీరు, గుర్తులేంది మీకు. ఛీ అమ్మా బతుకు. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదమ్మా? ఏం లేదు, జస్ట్ గోపాలమే కృష్ణ అని చెప్పావంతే. అవునా? నేనింకా బాబన్నా, 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 ఏంటి? నాకేం సంబంధం లేదమ్మా. నేను వెళ్ళిపోతా. ఏదో పొరపాటును తాగేసి వాగినానమ్మా. నాకు క్షమించమ్మా. నేను వెళ్ళిపోతానమ్మా. నాకేం సంబంధం లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. అమ్మా, వద్దమ్మా ప్లీజ్. ఆపు! నాకు ముందే తెలుసు.